అందరికీ నమస్కారం. దివిజాస్ వరల్డ్కి స్వాగతం. ఈరోజు మన రెసిపీస్లో ఎంతో టేస్టీగా ఉండే ఎమ్మీ గులాబ్ జామ్ ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. గులాబ్ జామ్ పిండి 1 కప్పు, చక్కెర 1/3/4 కప్పు, యాలకులు 3. కావాల్సిన పదార్థాలు ఏంటో తెలుసుకున్నాం కదా, ఇక ప్రాసెస్లోకి వెళ్దాం. గులాబ్ జామ్ పిండి వేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకుని ఉండలు లేకుండా సాఫ్ట్గా కలుపుకోవాలి. దీనికి ఎక్కువ టైం కూడా పట్టదు, 2 మినిట్స్లో కలుపుకోవచ్చు. ఇలా సాఫ్ట్గా కలుపుకున్న తర్వాత 5 మినిట్స్ వరకు మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఈలోపు షుగర్ సిరప్ తయారు చేసుకుందాం. ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో 1 కప్పు షుగర్కి 1.5 వాటర్ యాడ్ చేసుకోవాలి. అంటే 1/3/4 షుగర్కి 2.5 కప్స్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని షుగర్ సిరప్ బౌల్ పెట్టుకొని హీట్ చేసుకోవాలి. వాటర్ హీట్ ఎక్కిన తర్వాత మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. చూస్తూ ఉండండి, షుగర్ చాలా తొందరగా కరిగిపోతూ ఉంది. మధ్యలో స్పూన్తో టెస్ట్ చేస్తూ ఉండాలి, పాకం వచ్చిందా రాలేదా. లేత పాకం వచ్చే వరకు పట్టుకోవాలి. చూస్తున్నారుగా, బాగా హీట్ ఎక్కేసరికి బబుల్స్ ఎలా వస్తున్నాయో. కొంచెం చక్కెర కరిగేసరికి ఫ్లేవర్ కూడా వస్తుంది. ఇంకా బాగా కరగాలి. పాకం రాలేదు. ఇంకా పాకం వచ్చిందో లేదో మధ్యలో 2 వేలతో ఇలా టెస్ట్ చేస్తూ ఉండాలి. ఒకవేళ 2 చేతులు అంటుకుంటున్నట్లు జిగటగా అనిపిస్తే పాకం వచ్చేసినట్లు అర్థం చేసుకోవాలి. పాకం రాకముందే దించేసామంటే గులాబ్ జాములు విడిపోతాయి. అందుకని పాకం వచ్చే వరకు తప్పనిసరిగా ఉంచాలి. పాకం వచ్చేలోపు కలిపి పెట్టుకున్న పిండిని చిన్న ఉండలుగా చేసుకుని, ఉండలు చేసే ముందు చేతులకి వెన్న కానీ నూనె కానీ కొంచెం వేసుకొని చేతులు బాగా రుద్దుకో. చేతులకి ఆయిల్ కూడా ఎక్కువ రాసుకోకూడదు. రాసుకోవడం వలన ఉండలు పగిలిపోయే అవకాశం ఉంటుంది. అప్పుడే గులాబ్ జాములు మంచి షేప్లో వస్తాయి. ఉండలు చేసుకునే లోపు ఆయిల్ వేడి చేసుకుందాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని అందులో దానికి సరిపడా ఆయిల్ వేసుకొని వేడి చేసుకుందాం. ఉండలు తయారు చేసుకునే పనిలో పడిపోయి చక్కెర పాకం గురించి మర్చిపోవద్దు. మధ్యలో దాన్ని కూడా గమనిస్తూ ఉండండి. చూడండి, ఇక మన లేత పాకం వచ్చేసింది. ఒకసారి టెస్ట్ చేసి చూద్దామా? మనకి ఎలా అయితే కావాలో అలా షుగర్ పాకం వచ్చేసింది. ఇక ఈ సిరప్ని ఆపేస్తే సరిపోతుంది. ఆపేసే ముందు ఒక ముఖ్యమైన విషయం, మన ఏలకులు ఏవైతే ఉన్నాయో వాటిని పొడి చేసుకొని ఈ షుగర్ సిరప్లో వేసుకుంటే గుమ్మలాడే వాసన వచ్చేస్తుంది. ఆ ఫ్లేవర్కి గులాబ్ జామ్ ఎప్పుడెప్పుడు తయారవుతుందా అని ఎదురు చూస్తుంటాం. ఓకే, షుగర్ సిరప్ తయారైపోయింది. ముందుగా ఆయిల్ హీట్ ఎక్కిందో లేదో చిన్న ఉండ వేసి చూసుకోవాలి. ఆ తర్వాత అన్నీ ఒకసారి కాకుండా ఒక్కొక్కటిగా వేసుకోవాలి, లేదంటే పగిలిపోయే అవకాశం ఉంది. ఫ్రై అయ్యేటప్పుడు స్టవ్ సిమ్లోనే ఉంచుకోవాలి, లేదంటే తొందరగా మాడిపోయి లోపల పిండి పచ్చిగా అలానే ఉంటుంది. మధ్యలో అప్పుడప్పుడు ఇలా తిప్పుకుంటూ ఉంటే సరిపోతుంది. చూస్తున్నారు కదండి, అన్నీ ఒకే సైజ్ ఒకే కలర్లో చాలా బాగున్నాయి. కానీ ఒకటి మాత్రం కొంచెం క్రాక్ వచ్చి ఇలా ఉంది. చూడండి, ఇది ఎందుకు ఇలా వచ్చిందంటే మనం రౌండ్స్ చేసుకునేటప్పుడు క్రాక్ ఉండడం వల్ల ఇది ఇలా వచ్చింది. ఇదే మీకు పెద్ద ఎగ్జాంపుల్. ఇలా లేకుండా చేసుకుంటే మిగిలిన గులాబ్ జామ్ లాగే అవి కూడా వస్తాయి. చూసారు కదండి, మనకు కావాల్సిన కలర్లో గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసాయి. వీటిని నూనెంతా వడిచే వరకు ఇలా పట్టుకొని పక్కనే ఉన్న షుగర్ సిరప్లో వేసేసుకుంటే సరిపోతుంది. షుగర్ సిరప్లో వేసుకున్న తర్వాత అరగంట పాటు పక్కనే ఉంచుకోవాలి. ఇలా ఉంచడం వలన ఆ ఉండలు అనేవి సిరప్ని బాగా పీల్చుకొని బాగా ఉబ్బుతాయి. దీంతో మనకు కావాల్సిన గులాబ్ జాములు తయారైపోయి. చూసారు కదండి, హాఫ్ అన్ అవర్లోనే ఈ ఉండలు అనేవి పెద్ద సైజులోకి వచ్చేసాయి. ఇక వీటిని మనం బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. వీడియో చూసిన తర్వాత ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఫ్యామిలీ మెంబర్స్తో కూర్చొని కలిసి తింటూ హ్యాపీగా ఎంజాయ్ చేయండి. ఈ సమ్మర్లో ప్రతి ఒక్కరికి బాడీ టెంపరేచర్ ఎక్కువగానే ఉంటుంది. దాన్ని కూల్గా ఉంచడానికి ఈ గులాబ్ జామ్ ఎంతో ఉపయోగపడుతుంది. ఈ రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. మరిన్ని కొత్త వీడియోస్ అప్డేట్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. ఇక నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.